రక్షణ సువార్త అంటే బాగానే ఉన్నాం కదా అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ప్రయాసపడి భారము మోసుకుని పోతున్న సమస్తమైన జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అంటే భారం అంటే ఏంటి? మనం ఏం భారం పడుతున్నాం, బాగానే ఉంటున్నాం కదా, బాగానే చేసుకుంటున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన భారము మన శరీరాన్ని మనము ఏరయ్యాక మన శరీరము మట్టిలో కలుపుతుంది, ఆత్మ అగ్నిగుండానికి వెళ్తుంది. ఎందుకు చేతంటే దేవుడు ఉద్దేశించిన పని చేయక ఆయన పని చేయకపోవటమే పాపముగా నియమించబడిపోయింది. అందుకు చేత మన ఆత్మలు అగ్నిగుండముకి వెళ్ళిపోతున్నాయని దేవుడే సహించలేక చూసి భరాంచలేక, ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కన్యక గర్భవతి కుమారుని కని ఆయన అద్వితీయాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో, పుట్టుగుడ్డు వారికి చూపును ఇచ్చారు, పచ్చివాయు గలవాడిని లేవనెత్తాడు, చనిపోయిన వాడిని బతికించాడు, అద్వితీయాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసుకుంటా ఉన్నారు. అలాగే 12 మంది శిశువుల్ని ఏర్పాటు చేసుకుని 12 మంది శిశువుల్ని కూడా ఈ లోకంలో నడిపించుతూ ఉన్నారు. అలాగా ఈ లోకంలో ఆయనని గుర్తించకుండా ఆయన మీద నేరము మోపి, చేయని నేరము ఆయన మీద మోపి ఆయన్ని ఒక దోషి కింద ఎంచబడి కొరడాలతో కొట్టి ఆయన్ని నానా హింసలు పెట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మూశారు. అయినా సరే నోరు తెరవలేదు. ఎందుకు చేతంటే మనము పాపులమై ఉన్నాం. ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు గనక మన కొరకు మేము అందరము చేసిన పాపం ద్వారాగా ఆయన నోరు తెరవలేకపోయాడు. పాపం అంటే మనమేం పాపం చేసుకుంటున్నాం అంటున్నారా? అవ్వ ఆదాము దేవుని చెప్పిన మాట చేయకోకుండా ఏదో ఒక పని చేయటమే అది పాపం అయిపోయింది. అలాగా తరతరాలు మన జన్మ పాపం, కర్మ పాపం మనిషిని పట్టుకొని దేశం లోకం అంతటా కూడా మరణము స్థాపించి ఉన్నది. ఆ మరణం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనని బంధించి కొరడా దెబ్బలు కొట్టి నానా హింసలు పెట్టి చిలివేసి ఆయన్ని సమాధి చేయబడి ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి సర్వసృష్టికి వెళ్ళి రక్షణ సువార్త ప్రకటించండి అని శిశువులతో చెప్పి ఆయన తండ్రి కుడి భాగంలోకి వెళ్ళి ఉన్నారు. కనుక అదే రీతిగా వచ్చి మీ గ్రామంలో మీ వీధుల్లో రక్షణ సువార్త ప్రకటిస్తున్నాం. అందుకు కనుక మీరు యేసుక్రీస్తు వారు దేవుడు అని మీరు హృదయపూర్వకంగా ఒప్పుకొని ఆయన అందు విశ్వాసము ఉంచి బాప్టిసం తీసుకొని మీరు ఆయన ఆజ్ఞలు గైకొని మీరు జీవించిన ఎడల మనకి ఒక రోజు ఉంది, పుట్టినవాడు సావక మాండు. అలాగా చనిపోయినప్పుడు శరీరం మట్టిలోకి, ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళి పని లేదు. దేవుడే మాకు సాయం చేసి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఆ రాజ్యంలో సూర్యుడు వండడు, చంద్రుడు వండడు, ఆకలి వండదు. అటువంటి నిత్య రాజ్యం, బంగారపు వీధులు. ఆ రాజ్యంలో మనం చేసే పని ఆయన్ని స్తుతించుకుంటూ మనము ఉండటమే. అందుకు చేత మీ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నాం. ఈ గురించి చిన్న ప్రార్థన చేసుకుని మేము ఎదురుకి వెళ్తాం. కళ్ళు మూసుకోండి, ఎక్కడ ఉన్నాడు అక్కడ. స్తోత్రం 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 స్తోత్రము, పరిశుద్ధుడు 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 అని ఏలేల దూతలతో కొనియాడబడుతున్న యేసయ్య మీకే స్తోత్రాలు స్తుతులు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఇగో నాయన ప్రభువా, ఈ లోకంలోకి నా ప్రభువా, నీవు నా ప్రభువా ఈ మురుకు లోకంలోకి నేను వెళ్తున్నానని సందేహించుకోకుండా ప్రభువా, ఈ దీనుల కోసము ఈ దళితుల కోసం నా ప్రభువా నువ్వు వచ్చి ఉన్నావు తండ్రి. అపరాధములతోనూ పాపములతోనూ పడిపోయి చనిపోయి నాశనం సిద్ధమైపోయామని నా ప్రభు మా కొరకు నువ్వే ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారు నువ్వు మీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఇగో నాయన తండ్రి ఈ యంత్రం ద్వారాగా ఎవరంటున్నారో ప్రభు ఆలోచన ఇచ్చి నిదానం ఇచ్చి మీ మార్గాల్లో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.